సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్. అట్లాగే టొబాకో, పొగాకు, ఇట్లాంటి బీడీ, గుట్కా, కైని ఇట్లాంటివి తాగబాకండి, తినబాకండి, చస్తారు అంటూ ప్రతి సినిమాలో స్టార్టింగ్లో ఎండింగ్లో రెండు గాజుల కథ ఒకటిను తర్వాతన ఇదొకటి చెప్పుకొస్తూ ఉంటుంటారు. కాకపోతే అంత జరుగుతున్నా వాడేది వాడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ కంటే ఆ తర్వాత తమ హీరోలు చేసిన దాన్ని చూసి ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఎవరైతే మహేష్ బాబు తాజాగా గుంటూరు కారంలో బీడీ పట్టుకుని కనబడుతుండటంతో ఇప్పుడు బీడీ ఫ్యాషన్ బిగిన్ అయినటువంటి సందర్భంలో దాని మీద అడిగినటువంటి ప్రశ్నకి మహేష్ బాబు చెప్పుకొచ్చాడు, నేనేమి బీడీ ఆకుతో వాడలేదు, గుంటూరు కారం సినిమాలో తాను బీడీలా తాగింది లవంగం ఆకుతో చేసిన బీడీ అని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. లవంగం ఆకుతో చేసింది నేను బీడీ ఆకుతో కాదు, ఎందుకంటే బీడీ ఆకుతో చేసినటువంటి ఖచ్చితంగా క్యాన్సర్ కారకం అవుతుంది, ఆ తర్వాత కాలంలో ప్రాణాలు పోయడానికి కారణం అవుతుంది. చుట్ట, బీడీ, సిగరెట్టు, కైని, మందు ఇవన్నీ మొదట్లో బాగానే ఉంటుంది, వయసులో ఓపుకున్నంత వరకు. క్రమక్రమంగా శరీరంలో రకరకాల రుగ్మతలకు కారణమవుతాయి, రోగనిరోధక శక్తిని చంపేస్తాయి, ఆ పైన ప్రాణాలు తీస్తాయి. కాబట్టి ప్రస్తుతానికి ఆయన చెప్పింది లవంగం అంటున్నారు, కానీ అసలు ఆ సిస్టమ్ కరెక్ట్ కాదన్నటువంటిది ఎడ్యుకేట్ చేయడమే కష్టం.